సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా చిత్తూరు జిల్లాలో జల్లికట్లు పోటీలు జరిగాయి. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా జిల్లాలో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు. ఈసారి రంగంపేటలో జరగాల్సిన జల్లికట్టు వాయిదా పడింది. పోటీలో పాల్గొన్న ఇద్దరు మృతి చెందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సమీపంలోని పుల్లయ్యగారిపల్లెలో జల్లికట్టు పోటీలు నిర్వహించారు. జల్లికట్టు వేడుకలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, జల్లికట్టు పోటీలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎలా జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? శ్రీదేవి, చిత్తూరు జిల్లాలో సాంప్రదాయమైనటువంటి క్రీడ జల్లికట్టు. ప్రతి ఏటా పశువుల పండుగ రోజున ఈ జల్లికట్టు వేడుకలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తూ ఉంది. అంటే 1958కి పూర్వం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా నాటి నుంచి నేటి వరకు ఆ సాంప్రదాయాన్ని, జల్లికట్టు సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సంక్రాంతి పర్వదినాల్లో 3వ రోజు అయినటువంటి కనుమ పండుగ రోజున ఈ జల్లికట్టు వేడుకలను నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. అంటే ముఖ్యంగా కనుమ పండుగ రోజున ఉదయాన్నే రైతులందరూ కూడా పశువులను శుభ్రంగా స్నానం చేసిన పిదప వాటికి పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టిన పిదప వాటికి దానా వేసిన పిదప వాటిని స్థానికంగా జరిగే జల్లికట్టు ప్రాంతాల్లోకి ఆవులు తీసుకొచ్చి ఆవుల దొడ్లో ఉంచి తదనంతరం ఒక్కొక్కటిగా వీధుల్లో వదులుతారు. ఆ వీధుల్లో వదిలినటువంటి పశువులను, ఎద్దులను వాటిని బంధించేందుకు యువకులు, స్థానికులు పోటీ పడుతూ వస్తుంటారు. అలా బంధించినటువంటి ఆవులను ఎవరైతే బంధిస్తారో వారిని విజేతలుగా ప్రకటించి వారికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సాంప్రదాయం పూర్వం నుంచి కొనసాగుతూ వస్తుంది. ఇవాళ రంగంపేటలో, ప్రతి ఏటా రంగంపేటలో నిర్వహించే ఈ పశువుల పండుగ అయితే జల్లికట్టు అయితే అనివార్య కారణాల వల్ల ఇవాళ పుల్లయ్యగారిపల్లిలో అయితే నిర్వహించి వచ్చారు. ఉదయం నుంచి కూడా ముందుగా నిర్దేశించిన సమయం ప్రకారం ఉదయం 12 నుంచి 3 గంటల వరకు దాదాపు 3.5 గంటల పాటు ఈ జల్లికట్టు వేడుకలు అయితే నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. ఉదయం పుల్లయ్యగారిపల్లిలో జరిగినటువంటి జల్లికట్టు వేడుకల్లో దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి 200 ఆవుల దొడ్లు తోలి తదనంతరం క్రమంగా ఒక్కొక్కటిగా వాటిని వీధుల్లో వదులుతారు. ఆ వదిలిన క్రమంలోనే వాటిని బంధించేందుకు యువకులందరూ కూడా పోటీ పడుతూ వస్తుంటారు. అలాగా రాజకీయాలకు అతీతంగా ఈ జల్లికట్టు వేడుకలు నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మరింత ఆసక్తికరంగా క్రీడల్లో యువకులైతే పోటీ పడ్డారు. ముఖ్యంగా జల్లికట్టు వేడుకల్లో సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి ఈ క్రీడను చూసేందుకు భారీ ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. చిన్న పెద్ద అనే తారతమ్యం భేదం లేకుండా అందరూ పెద్దల మొదలుకొని మహిళల వరకు పెద్ద ఎత్తున ఈ వేడుకలను తిలకించారు. అయితే ఈ క్రమంలోనే ఈ ఆవులను బంధించే పట్టుకునే క్రమంలోనే పలువురు గాయపడ్డారు కూడా. వారికి కూడా స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించి వైద్య సహాయం అయితే అందిస్తూ వస్తారు. ముఖ్యంగా ఇలాంటి క్రీడ నిర్వహించకూడదు అని చెప్పేసి ప్రభుత్వం పదే సూచించినా కూడా, అంటే ఇది ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి క్రీడ కాబట్టి దీన్ని అనాదిగా ఆచరిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ పశువుల పండుగ రోజున అందరూ రాజకీయాలకు అతీతంగా గ్రామంలో ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో దీన్ని ఆచరిస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి దీనిని ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా కొనసాగిస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ నిర్దేశాలను సైతం, వాళ్ళ ఆంక్షలను సైతం పక్కన పెట్టేస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ క్రీడల్లో పూర్తి సహకారం అందిస్తూ వస్తారు. ఎవరికి ఎలాంటి ఇది లేకుండా, అంటే మద్యం సేవించి ఈ క్రీడల్లో పాల్గొనే అలాంటి వారిని దూరంగా ఉంచడం, మద్యం సేవించకుండా ఉండేలా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడతారు. అలాగే ప్రాథమిక చికిత్స కూడా అందుబాటులోకి ఉంచుతారు. ఈ క్రీడలు సజావుగా సాంప్రదాయబద్ధంగా ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు కూడా పూర్తిగా సహకారం అందిస్తారు. రాజకీయాలకు అతీతంగా ఇటు టీడీపీ, వైసీపీ అని భేదం లేకుండా అందరూ ఐకమత్యంగా కలిసి ఈ జల్లికట్టు క్రీడల్లో పాల్గొంటారు. ఈ ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో ఈ జల్లికట్టు వేడుకలు నిర్వహిస్తూ వస్తుంటారు. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 1958 చిత్తూరు జిల్లా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఈ జల్లికట్టు సాంప్రదాయం నేటికి జిల్లాలో కొనసాగుతూ వస్తూ ఉందంటే ప్రజలు ఏ మేరకు దీన్ని ఆచరిస్తున్నారు, ఆ క్రీడల పట్ల స్వాగతిస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. ఇలాంటి సాంప్రదాయాన్ని ఒక్క చిత్తూరు జిల్లాలోనే, అంటే తమిళనాడులో సాధారణంగా జల్లికట్టు వేడుకలు జరుగుతూ ఉంటాయి, సర్వసాధారణం. అయితే తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దు జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో ఈ జల్లికట్టు వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా ఆహ్లాదకర వాతావరణంలో ఈ జల్లికట్టు వేడుకలు జరిగాయని చెప్పి తెలుస్తోంది శ్రీదేవి. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.